పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. అయితే అండి మీరు స్టార్టింగ్ నుంచి చెప్తూ వచ్చారు. రాయడం రాని వాళ్ళైతే ఇలా విజువలైజేషన్ చేసుకోవచ్చు. చదువు రాని వాళ్ళు అని. ఇప్పుడు మాటలు రాని వాళ్ళు ఉంటారు కదా! మరి వాళ్ళ పరిస్థితి ఎలా అంటారు మరి? ఎక్సలెంట్ క్వెషన్ కదా ఇది. అదే ఇప్పుడే సైన్స్ పుట్టబోయేది. ఇప్పుడు వస్తది చూడు సైన్స్ ఏంటంటే ఏందని. ఇప్పుడు మూగవాళ్ళు ఉన్నారు. కళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని కూడా అడిగాను కూడా దీంట్లో. అంతే. మూగవాళ్ళు ఉన్నారు, మాటలు లేని వాళ్ళు ఉన్నారు, కళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా! హ్మ్. వాళ్ళు కూడా ఉన్నారు కదా! వాళ్ళంతా ఏంది దీని పరిస్థితి? వాళ్ళండి ఎక్సలెంట్‌గా మైండ్ పరంగా ట్రైన్ అయ్యేవాళ్ళు. మైండ్ పరంగా ట్రైన్ అయ్యేవాళ్ళు వాళ్ళదా కళ్ళు లేని వాళ్ళు నెంబర్ 1, మగవాళ్ళు నెంబర్ 1. వాళ్ళు సైకిల్‌లోనే చేసుకుంటారు. ఈ సైకితేనే ట్రైనింగ్ ఇచ్చేస్తారు మొత్తాన్ని. చూడండి, నువ్వు 2 చేతులు కట్టేసి మగవాడి దగ్గర పోయి క్వెషన్ వేస్తే వాడు ఏం చెప్పగలడు? ఏమైనా చెప్పగలడా? ఆహా! 2 చేతులు వదిలేసి చెప్పమంటే వాడు సైకిల్ అని నీకు అర్థమయ్యేలాగా చెప్పేస్తాడు. నీకు అర్థమయ్యేలాగా చెప్పేస్తాడు. అంటే ఎనీ టైం వాళ్ళు విజువలైజేషన్‌లో దిగాలి. ఎనీ టైం వాళ్ళకి ఏం కావాలన్నా ఈ విశ్వశక్తిలో విజువలైజేషన్ అనేది ఒకటి ఉంది. డ్రీమ్ హ్మ్. కలగనాల్సిందే. మనసు ద్వారా మాట్లాడుకోవాలి వాళ్ళు. మాటలు రావు. మనసు అనేది ఒకటి ఉంది. ఆ మనసు ద్వారా మా మైండ్‌కి ట్రైనింగ్ ఇస్తుంది అది. మనసు ఒకటి ఉంది కదా! ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడ ఉంటే కూడా మా నాన్న ఎలా ప్రేమగా పెంచాడు ఇలాంటిది మనసు ద్వారా మన మైండ్ ద్వారా థింక్ చేసేస్తాం అదంతా. హ్మ్. ఆ మనసు అనేది ఒకటి ఉంది, మైండ్ ఉంది వాళ్ళకి. మాటలు మాత్రం ఆగున్నాయి. వాళ్ళు ఎక్సలెంట్‌గా నెగిటివే టచ్ అవ్వదు వాళ్ళకి. వింటారు అంతే. వాళ్ళు మాట్లాడరు ఇంకా. నెగిటివ్ వాళ్ళ నోట్ల నుంచి రాలా. అవును. వింటున్నారు. అది కూడా చెవుడోడుగా ఉన్నాడు అనుకో ఇంకా బాధే లేదు వాడికి. ఆ! అవి వినదు. ఆ నెగిటివ్ వాడి దగ్గరికి రాదు ఇంకా. వాడు గన ఇప్పుడు చెవిటోళ్ళు గాన మూగోళ్ళు గన బలంగా అంటే నేను వాళ్ళు తప్పుగా చెప్పలేదు. వాళ్ళు గొప్పోళ్ళు వాళ్ళు. వాళ్ళు గన ఈ సబ్జెక్ట్‌ని గన పట్టుకొని డ్రీమ్‌లో గన దిగినారనుకో విజువలైజేషన్ ద్వారా మనసుకు బాగా ట్రైనింగ్ ఇచ్చినారనుకో క్యాచ్ చేసేస్తుంది ఇన్నర్ మైండ్. మైండ్ అందరికి ఉంది. హ్మ్. మైండ్ అందరికి ఉంది. మనసు ద్వారా వాళ్ళు విజువలైజేషన్ చేస్తున్నారు. ఆ మైండ్ క్యాచ్ చేస్తుంది. ఏం కావాలన్నా కనెక్ట్ అయిపోవచ్చు ఈజీగా. ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రపంచాన్ని చూడలేకపోతున్నారు. ప్రపంచం వాళ్ళని చూస్తున్నాయి. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? గొప్పోళ్ళు ఉన్నారని, మేధావులు ఉన్నారు. కళ్ళు బ్లైండ్స్ ఉన్నారు కదా! అవునండి. ఎంతోమంది పెద్ద పెద్ద ఎంప్లాయర్ ఉన్నారండి బ్లైండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి రాజా ది గ్రేట్ ఉంది కదండి. వాళ్ళ అమ్మ ఏం చెప్తున్నది? నా కొడుకు ప్రపంచాన్ని చూడకపోవచ్చు, వాడు బ్లైండే, కానీ మైండ్ పరంగా ట్రైనడ్. వాడిని చిన్న వయసులో నుంచే తయారు చేసింది, ప్రతిదీ నేర్పించేసింది. వాడు ఏం చెప్తున్నాడు? ప్రతిదీ మైండ్ పరంగా ట్రైన్ అయిపోతున్నాడు. ప్రతిదాన్ని మైండ్ పరంగా ట్రైన్ చేస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ దాంట్లోనే లక్కీ పారిపో అంటారు పోలీసులు. లక్కీ పారిపో పారిపో అంటారు. లక్కీ పరిగెత్తొద్దు ఫైట్ చేద్దాం. లక్కీ పరిగెత్తొద్దు ఫైట్ చేద్దాం. వాడు కళ్ళు లేనివాడు వాడు ఏం పీకుతాడో నువ్వు పారిపో అంటారు. కళ్ళుండి మీరేం పీకినారు ఇప్పుడు? ఎంత ఎక్సలెంట్ అండి ఇది. కళ్ళు ఉన్న వాళ్ళు పారిపోమంటున్నారు. కళ్ళు లేనివాడు పారిపోయి ఎన్నాళ్ళు పరిగెత్తావు. ఇప్పుడు అదేవిధంగా సింహాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ బాగా వినాలి. పులులు సింహాలు ఉన్నాయి అడవిలో. బర్రెలు ఈ పోతుంటాయి అన్ని జీవరాశులు. కొన్ని జంతువులు వచ్చి పరిగెత్తూనే ఉంటాయి ఎంతసేపు అయినా, అయితే వేటాడేస్తాయి. ఈ గేదెలు ఉంటాయి కదా బర్రెలు, వాటి గుంపులు గుంపులుగానే పోతాయి. అవి మాత్రం తెలివి చూడు, వాళ్ళని పనికిరాని గేదెలు అంటాం మనం. వాటికి తెలివి ఎంత ఇచ్చేస్తున్నాయి చూడు, గుంపులుగానే పోతాయి. తనిగా సింగలకు బావు, ఏదో 1 or 2 సింగలకు దొరుకునేస్తాయి. తనిగి పోయినప్పుడు గుంపులుగానే పరిగిస్తాయి. పరిగెత్తా టక్కనట్టే నిలుస్తాయి, ఎదురు తిరుగుతాయి. ఆ! సింహాలు అయినా కూడా తరిమి ఒకటిని పట్టుకునేసిన కూడా అన్ని వచ్చి అట్టు కుమ్మి దూరం చేసి కాపాడుకునేస్తున్నాయి. హ్మ్. ఎంతసేపు పరిగెత్తావు? ఎంతసేపు పరిగెడతావు? పరిగెత్తి పరిగెత్తి ఏం సాధిస్తావు? నిలబడు. అందుకే పరిగెత్తొద్దులకి ఫైట్ చేద్దామన్నాడు. అదేవిధంగా లాస్ట్లో రాజా ది గ్రేట్లో రౌడీ కొడుతున్నాడు వాడిని. నీకు ఇదంతా నాకు వాట్సాప్లో శిష్యులు పంపిస్తారు. మీరు చెప్పేది మైండ్ పరంగా ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయి సార్, సినిమాలో ఉన్నాయి చూడని. కొడుతూ ఉంటే వాడు దెబ్బలు తినిపోయి తాకుతాడు. అవునవును. ఏం తాకుతాడు? ప్లేస్ లేని మైండ్తో ట్రైన్ అవుతాడు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి తాక్కునేస్తాడు. లాస్ట్లో ఒక రాడ్ ఎత్తుకొని కొట్టేది చంపేస్తానని అట్టుపోయినట్టు వాడు పడి ఉంటాడు. వాళ్ళ అమ్మ కొట్టొద్దు, నా కొడుకుని చంపొద్దు అంటే మనం కూడా ఏంది ఇట్లా గెంచుకుంటున్నది అనుకునేస్తాం. అట్టప్పుడు అనుకుంటాను రా అంటావా అనుకున్నావా? వాడు ఇంచేపు నీ దగ్గర దెబ్బలు తిన్నది ఎందుకురా? మైండ్ పరంగా మొత్తాన్ని ప్లేస్నే ట్రైన్ అయినాడు. ఇప్పుడు చూస్తాడు రా వాడు, ఇంకా ట్రైన్ అయిపోయినాడు ఎక్కడెక్కడ ఏముందని. ఇప్పుడు తిరగబడి కొడతాడు. వాళ్ళకున్న గొప్పతనం మైండ్ పరంగా వాడు ఏది చూడలేదు, మైండ్తో ఆలోచిస్తాడు ఏదైనా. కానీ మనకంటే అన్నీ ఉన్న మనకంటే వాళ్ళే ఎక్కువ వాళ్ళు ఆలోచన ఎక్సలెంట్ అండి. వాళ్ళు చీకట్లో నడుస్తారు, నువ్వు నడువేం చూద్దామా. ఆ! అదే లాస్ట్లో పెట్టాడు కదా, కరెంట్ ఆఫ్ చేసేసి మన రౌడీలు అంత గుంపులు వాళ్ళ అమ్మాయిని ఇది చేసినాడు, అమ్మాయిని ఇది చేసినప్పుడు వీళ్ళు పాట పాడుతూ ఉంటే వెళ్ళిపోదామని చెప్పిపోతున్నారు అనుకుంటూ పాట నిలిపేస్తారు. ఆయన పాడలే, నేను చెప్పను, నువ్వు చెప్తేమి నువ్వు చెప్పకపోతేమే. వాడి చీకటి వాడికి ఒకటి, వీళ్ళు ఎక్కడ తడమాడుతున్నారు. చీకటి గమ్యం అయిపోయింది, కళ్ళు గుడ్డి అయిపోయినాయి. వాడు గుడ్డోడు కాబట్టి వాడు మైండ్తో పోతున్నాడు, వాడు వెళ్ళిపోతున్నాడు. మైండ్ ట్రైనింగ్ అండి. మైండ్తో ట్రైనింగ్ చేస్తే ఏదైనా సాధ్యం. మోగోడైనా సరే,
చెవిటోడైనా సరే కళ్ళు లేనాడైనా సరే ఎక్సలెంట్గా విజువలైజేషన్ అనేది ఒకటి కానీ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటే విశ్వశక్తిని ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు వాళ్ళు. విజువలైజేషన్ చేసుకోవాలి. ప్రతినిత్యం ఒక పాజిటివ్ థింకింగ్తోనే చేస్తారు. ఇప్పుడు చెవిటోడు మూకోడు అన్నాడు వాడికి చెప్పనే పని, వాడికి ఎనీ టైం పాజిటివ్గానే ఆలోచిస్తే చాలు. వాడు నెగిటివ్ వాడి దగ్గరికి రాలే, వాడు వినడం తెలియదు, వాడికి రాలేదు. వాడు ఊరిగా నా జీవితం ఎలా ఉండాలి, కారు ఉండాలి, ఇలా ఆలోచిస్తూ పోయినట్టు వాడు ఎక్సలెంట్గా చూసుకెళ్ళచ్చు. అదే బ్లైండ్ ఉండి మళ్ళీ చెవులు వినబడింది అనుకో, వాడు వచ్చి వినాన్ని ఈ చెవులు తీసి చెవులు వదిలేసి విజువలైజేషన్ ఇప్పుడు మన రాజా ది గ్రేట్లో చేసినట్టు డ్రీమ్లో కనుక వెళ్ళిపోయినాడు అనుకో, ప్రతినిత్యం ముందడుగేసేవచ్చు. చదువుకున్న వాళ్ళు కన్నా వాళ్ళు దూరంగా ఎంతో దూరం సాధించవచ్చు. పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు బ్లైండ్స్, చూడొచ్చు. మాటలేని వాళ్ళు మగవాళ్ళు పెద్ద పెద్ద జాబుల్లో ఉన్నారు, చూడొచ్చు. లేకపోతే ఇట్లా పూడవడం ఏంది, సూదితో దాన్ని తాక్కుంటే చదువుకుంటే వెళ్ళడం ఏందండి. నేను డిగ్రీ, నాతో కూడా ఉన్నారు బ్లైండ్స్. డిగ్రీ చేసేటప్పుడు ఎస్వాట్స్ కాలేజ్ బ్లైండ్స్ ఉన్నారు, పక్క రూమ్లే. నేను వాళ్ళతో మాట్లాడితే మామూలుగా అయితే కనిపెట్టేస్తారు. మాట్లాడితే వాళ్ళు నేను ఎలా కనిపెడుతున్నారని తెలుసుకోవడం గమ్మని పోయి నిలుస్తాను. అట్ట తాకతారండి, అటు చేయని అటు పట్టడమే బాబు అనేస్తారు. అట్ట తాక ముందే స్పర్శ, మైండ్కి ట్రైనింగ్. ఇది బాబు ఎంత ట్రైనర్ అండి వాళ్ళు. కాబట్టి మగవాళ్ళైనా బ్లైండ్ అయినా చెవిటివాడైనా మైండ్ ద్వారా విజువలైజేషన్ చేసుకోండి. ఈజీగా విశ్వశక్తిని కనెక్ట్ అయ్యి మీరు కోరుకున్నదంతా పొందొచ్చు. నెగిటివ్ని ఆలోచించకండి. మనం కళ్ళు ఉన్న వాళ్ళు కన్నా వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు, తొందరగా వెళ్ళొచ్చు. ఓకేనా? ఓకే అండి. కాబట్టి ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతినిత్యం నా మైండ్ ద్వారా ప్రతిదాన్ని విజువలైజేషన్ చేసుకొని పాజిటివ్ థింకింగ్తో నేను కోరుకున్నదంతా చాలా సులభంగా పొంది అనుభవించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అని వారు, థ్యాంక్ యూ మనీ.